హలో అండి, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను ఒక శాండ్విచ్ చేసుకుంటున్నానండి. ఇది ఎగ్ శాండ్విచెస్. అది మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఎగ్ మనకి మయోనీస్ ఉంటుంది కదా, ఇది మయోనీస్ తోటి నేను ఎగ్ శాండ్విచ్ చేసుకుంటున్నాను డిన్నర్కి. సో దీనికి ఎలా చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. దీనికైతే నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. మనకి బ్రెడ్ కావాలి, నా దగ్గర వైట్ బ్రెడ్ ఉంది. మనకు కావాలంటే వీట్ బ్రెడ్ కూడా తెచ్చుకోవచ్చు, ఎనీ బ్రెడ్. సో ఇది శాండ్విచ్ బ్రెడ్ అండి. ఇది నేను మయోనీస్ తీసుకున్నాను. మనకి దీనికి కొంచెం సాల్ట్, వైట్ పెప్పర్ అండి, నేను పెప్పర్ పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది కోల్డ్ శాండ్విచ్ బాగుంటుంది. ఇది మనం కొంచెం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తినే శాండ్విచ్. సో మనం దీన్ని ఏమి రోస్ట్ చేయక్కర్లేదు, ఫ్రై చేయక్కర్లేదు. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. కట్ చేసేసుకొని ఎల్లో సపరేట్ చేసేసుకుంటాను. ఎల్లో సపరేట్ చేసేసుకొని తర్వాత వైట్ని ఫస్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఎల్లో తీసేస్తున్నాను. మనం ఈ వైట్ ఎగ్ని మంచిగా ఇలాంటి ఒక ఫోర్క్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకుందాము. ఈ శాండ్విచ్ పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. మంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా, మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్కి వేయచ్చు, లేదంటే చిన్నపిల్లలకి లంచ్ బ్యాగ్లో కూడా చేసి పంపించవచ్చు. వాళ్ళకి లంచ్ బ్రేక్లో తినడానికి బాగుంటుంది, చాలా ఇష్టపడతారు. ఎందుకంటే క్రీమీగా ఉంటుంది శాండ్విచ్. సో టీ శాండ్విచ్ అండి ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఈ శాండ్విచ్. నేను ఇప్పుడు ఈ ఎల్లో కూడా వేసుకుంటున్నాను. చూడండి, మంచిగా నేను ఇట్లా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కొంచెము మనకి సెకండ్ నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. నేను ఎక్కువ సాల్ట్ ఏం అవసరం లేదు దీనికి. అదండి. సో ఈ వైట్ పెప్పర్ ఉంటుంది కదా, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను ఇదండి ఈ మయోనీస్ కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇది కొన్ని వచ్చేసి ఎగ్తో ఉంటుంది, కొన్ని వెజిటేరియన్ కూడా దొరుకుతాయి. సో ఇదైతే నాది ఐ థింక్ ఎగ్తోనే ఉందనుకుంటా, జపనీస్ స్టైల్ అని ఉంది. సో ఇది వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. దీని కలర్ కూడా ఎగ్ కలర్లోనే ఉంది. సో మనం మంచిగా దీనిని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది డిపెండ్స్ అండి, కొంతమందికి ఇష్టపడతారు, కొంతమందికి ఎగ్ ఫ్లేవర్ నచ్చదు. సో వెజిటేరియన్స్ కూడా దొరుకుతుంది బట్ చాలా రేర్గా దొరుకుతుంది వెజిటేరియన్స్కి. ఇది మోస్ట్లీ ఎగ్తోనే ఉంటుంది ఇది. లేట్ అయిపోతుందండి, డిన్నర్కి చేస్తున్నాను నేను. ఇప్పుడే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము, ఆకలిస్తుంది. సో ఏం లేదు, అందుకే డిన్నర్కి చేసుకుంటున్నాము. చూసారా, ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మనం కిడ్స్కి ఇచ్చేటప్పుడైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మైనీస్. యూజువల్గా పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా మైనీస్ అంటే. సో నాకైతే ఇది సరిపోతుంది. సో నేను దీనిని 2 శాండ్విచెస్గా చేస్తాను. ఒకటి ఇట్లా ప్లెయిన్గా వేసి చేస్తాను, ఇంకొకటి ఏదైనా లీవ్స్ యాడ్ చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడు నేను ఫస్ట్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ డైరెక్ట్గా ఇది ఒక శాండ్విచ్ చేస్తాను. చూసారు కదా, దీంట్లో నేను జస్ట్ సాల్ట్, వైట్ పెప్పర్ వేసుకున్నాను, ఇంకా ఏం వేసుకోలేదు. మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. బోత్ ఏమి డిఫరెన్స్ ఏం లేదండి. చూడండి, వైట్ పెప్పర్ పైన అట్లా అనిపిస్తుంది, గ్రైండ్ చేస్తే బ్లాక్ లాగే ఉంది, అంతే. చూడండి, ఇప్పుడు నేను ఇట్లా ఒక వైట్ బ్రెడ్ తీసుకున్నాను, శాండ్విచ్ బ్రెడ్.
సో దీంట్లోకి మనం ఫిల్లింగ్ ఎక్కువే పెట్టుకుందాము, ఎందుకంటే ఇట్లా ఫుల్గా ఒక శాండ్విచ్ కాబట్టి తినేయడానికి దీనికి మనం ఫిల్లింగ్ ఎక్కువ పెట్టుకోవాలి. మీకు ఇక్కడ కావాలంటే ఇంకొంచెం పెప్పర్ కూడా వేసుకుందాము, పైన ఇలా స్ప్రింకిల్ చేసుకుని. నేనైతే సాల్ట్ వేయట్లేదు, ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ ఉంటుంది, సోడియము, సో మనకు అవసరం లేదు, కొంచెం అది వేసుకున్నాం. ఇప్పుడు ఈ శాండ్విచ్ నేనేం టోస్ట్ చేయట్లేదు, ఏ బట్టర్ పోయలేదండి, జస్ట్ ప్లెయిన్ బ్రెడ్ ఇది అంతే. ఇలా పెట్టేసుకొని మంచిగా ఇట్లా చేసుకొని దీనిని మన శాండ్విచ్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా కనిపించాలి కాబట్టి నేను కట్ చేస్తున్నాను. నేను అవుట్ సైడ్ మన టీ పార్టీకి ఎలా ఇస్తారో టీ శాండ్విచ్ లాగా చేసి చూపిస్తున్నాను అంతే, ఇదేం వేస్ట్ కాదు, మనం తినచ్చు. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీనిని మనకి ఎలా ర్యాప్ చేసి ఇస్తారో చూపిస్తాను నేను. చూడండి, ఇలా ర్యాప్ చేసేసి ఇట్లా దాన్ని మనం ఇట్లా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. ఇట్లా పిల్లలకి మనం దీనిని ఇట్లా లంచ్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ ఇప్పుడు నైట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ రష్గా ఉంటాం కదా, హడావిడిగా ఉంటాము, వాళ్ళకి మనకి అంత ఆ రష్లో ఏం ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా ఇచ్చేయచ్చు. మీరు కావాలంటే సూపర్ మార్కెట్స్లో చూడండి, మీకు జపనీస్ స్టోర్స్లో కానీ సమ్ ఏషియన్ స్టోర్స్లో మీకు ఫుడ్ సెక్షన్స్ దగ్గర ఫ్రీజర్ దగ్గర చూస్తే మీకు ఇలాంటి శాండ్విచెస్ ఇట్లా ర్యాప్ చేసి పెట్టుంటారు. చూడండి, ఇది మయో శాండ్విచ్ అనమాట, ఎగ్ మయో శాండ్విచ్. సో నైస్గా ఇట్లా తీసుకొని తినచ్చు. ఇప్పుడు నేను దీనిని చేస్తాను, ఇంకొక శాండ్విచ్ వెజిటేబుల్స్తో చేసి చూపిస్తాను. దీన్ని చీఫ్స్ అంటారండి, ఈ లీవ్స్ని మా గార్డెన్లో పెంచుకుంటున్నాను నేను. ఇది జస్ట్ లైక్ చూసారా, లెమన్ గ్రాస్ లాగా ఏదో గ్రాస్ లాగే ఉంది, కానీ మంచిగా ఇట్లా శాండ్విచెస్కి వాటిల్లోకి వేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. సో దీన్ని నేను ఇప్పుడు మరీ ప్లెయిన్గా ఒక శాండ్విచ్ చేశాను కదా, ఇంకొక శాండ్విచెస్ని నేను దీనిని ఈ లీవ్స్ కట్ చేసుకొని ఈ ఎగ్ దాంట్లో మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో కావాలంటే పార్స్లీ వేసుకోవచ్చు, సిలాంట్రో వేసుకోవచ్చు, మన దగ్గర ఏ గ్రీన్ లీవ్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. ఒకటైతే మనం ప్లెయిన్గా అట్లా చూసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో గ్రీన్తో వేసుకున్నాము. సో నేను ఇప్పుడు దీనిని కూడా అప్లై చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్సేనండి. ఇది పిల్లలు వాళ్ళకి కొంచెం అట్రాక్ట్ చేయడం కోసమేనండి ఇట్లా నేను కట్ చేస్తున్నాను. మనకైతే పెద్దవాళ్ళకైతే ఇలా అవసరం లేదు. ఇప్పుడు శాండ్విచ్ తోటి చేశాను కదా, ఇందాక ఇట్లా ట్రయాంగిల్లో చేశాను కదా, ఇప్పుడు ఇలా చేసుకుందాము. చూసారా, దీన్ని కూడా ఇలా వాళ్ళకి మంచిగా ర్యాప్ చేసేసి మనము పంపించవచ్చు అనమాట. నేను దీనికి కూడా చూపిస్తాను ఎలా ర్యాప్ చేసుకుందామండి. ఈ శాండ్విచ్కి కొంచెం మనకు స్వీట్ టూత్ ఉంటుంది కదా, దానికోసం అనమాట నేను యాపిల్ శాండ్విచ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగుంటుంది టేస్ట్, పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టడం కోసం అంతేనండి, ఇంకేం లేదు.
ఒక ఇలా రౌండ్గా మనం చేసేసి చక్రాలలాగా చేసేసుకొని చాలా బాగుంటుందండి ఈ శాండ్విచ్. మీరు చేసి చూడండి, పిల్లలకు కూడా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదండి, మనకి కొంచెం స్వీట్ టూత్ ఉంటుంది తినాలనిపించి. నేను ఇది కూడా పిల్లలకి చాలా బాగుంటుందండి. చూడండి, వాళ్ళకి కొంచెం వాళ్ళ కోసం కాబట్టి మనం కొంచెము వాళ్ళకి ఇవ్వండి. కొంచెం విప్పింగ్ క్రీమ్ ఉంటుంది ఇంట్లో, విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీము, లేదంటే ఇంకేదైనా క్రీమ్ అప్లై చేసేసుకొని, చీజ్ క్రీమ్ కానీ ఏదన్నా ఇదిగోండి ఇలా అప్లై చేసేసుకొని. ఇది కొంచెం నాకు హార్డ్గా అయిపోయింది. చాలా బాగుంటుందండి. లేదంటే చాక్లెట్, మన దగ్గర హర్షీ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ కూడా ఇట్లా అప్లై చేసేసుకొని కొంచెం అనమాట స్కూల్కి ఎలా పంపించడానికి, వాళ్ళకి ఏదో ఒక మనం అట్రాక్షన్ చేయించాలి కదా, వాళ్ళకి కొంచెం వాళ్ళు తినాలంటే మనం వాళ్ళని ఫుడ్. చూడండి, యాపిల్ నేను ఇందాక కట్ చేసుకున్నాను కదా, లోపలంతా సీడ్ తీసేసాను. ఇలా రౌండ్స్గా చేసేసుకొని ఇలా అరేంజ్ చేసేసుకోవడం ఈ శాండ్విచ్కి. కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వీటిని, వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా. వేరే చూసారా? ఇప్పుడు దీనికి ఇంకొక సైడ్ మనం దీనికి చాక్లెట్ పెట్టుకోవచ్చు కావాలంటే, కొంచెం బాగుంటుంది. లేదంటే ఇంకేదన్నా పీనట్ బటర్ ఉంటుంది కదా, పీనట్ బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మేక్ షూర్ అండి, ఇదేంటంటే జస్ట్ వాళ్ళకి స్వీట్గా పెట్టడం కోసమే, అంతే, ఇంకేం లేదు. ఇది ఇష్టమైతే అప్లై చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్తో చేసుకోవచ్చు, అంతే. ఇదిగోండి, పెట్టేసుకున్నాము, శాండ్విచ్ రెడీ. ఇది కూడా అంతే. సో దీన్ని కూడా మంచిగా కట్ చేసేసుకొని వాళ్ళకి పెట్టచ్చు అనమాట. చూద్దాం, దీన్ని కూడా నేను కట్ చేస్తాను. అంటే వీడియో బాగుండాలి కదా, అందుకోసమే. మామూలుగా అయితే నేను కట్ చేయను, ఇలాగే తినేస్తాను. చూడండి, ఇదేం వేస్ట్ కాదండి. దీన్ని కూడా మనం ట్రయాంగిల్ కట్ చేసుకున్నాం. యాపిల్ చూసారా, సౌండ్ కరకరా అంటుంది. ఎక్సలెంట్ అండి. ఇదిగోండి, దీంట్లోకి మనకి కావాలంటే లాట్ ఆఫ్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్ ఉందనుకోండి, ఇట్లా చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. నేను తినను, కానీ మీకు వీడియో చేయడానికి చూపిస్తాను ఒకటి ఎలా సిరప్ వేసుకోవచ్చో. లేదు, సో నేను దీనికి కొంచెము టేస్ట్ కోసము, మరీ అలా ఉండడం కోసం లైట్గా పీనట్ బటర్ అప్లై చేస్తున్నాను. వెరీ లైట్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేదా శాండ్విచ్ మనం ఇందాక క్రీమ్ అప్లై చేశాను కదా, అప్పుడే అప్లై చేసుకోవచ్చు. చాలా లైట్గా అండి. పీనట్ బటర్ మంచిదే పిల్లలకి పెట్టటే, కానీ కొంతమంది పిల్లలకి ఎలర్జీస్ ఉంటాయి పీనట్ బటర్ తోటి, చూసుకొని పెట్టాలి. లేదంటే న్యూట్రెలా కానీ ఇలా. ఇదండి, చూసారా, మన శాండ్విచెస్ రెడీ అయిపోయినాయి. ఒకటి వచ్చేసి మయోతోటి ఎగ్ శాండ్విచ్, వెజ్, ఒక చీజ్ లీవ్స్ వేసి ఒకటి చేశాను. కొంచెం మనకి ఫ్రూట్ కూడా తినాలి, స్వీట్ తినాలి అని చెప్పి నేను యాపిల్ తోటి ఒక శాండ్విచ్ చేశాను. ఇది యాపిల్ శాండ్విచెస్కి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఇంట్లో మన దగ్గర ఏ స్వీట్ ఉన్నా కూడా, ఏ ఫ్రూట్ అయినా పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ టీ స్నాక్స్ అండి, టీ టైమ్ స్నాక్స్ అంటాం కదా, సో ఈవినింగ్స్ టీ టైంలో చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు. సో మీకు నచ్చితే ఒకసారి చూడండి, వీడియో ఇంత చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.